ఉన్నట్టు. ఓకే. బట్ అధిష్టానం గుర్తించుతుందో గుర్తిస్తుందా లేదో లేదా ప్రశ్న. రెండు ఇక్కడ 2 ఫ్రంట్స్ అయింది. ఒక ఫ్రంట్లో మేనమామ సీతారాం, ఇంకో ఫ్రంట్లో అధిష్టానం తనకు సముచితం. సార్ అధిష్టానం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిద్దామో లేకపోతే వైసీపీ విమర్శించడం అన్నది మనకు అవసరం లేదు. కానీ ఒకటి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రోజా గారి మీద అవినీతి ఆరోపణలు, అలాగే జోగి రమేష్ మీద, వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని గారి మీద, ఇప్పుడు తమ్మినేని గారు, కానీ అధిష్టానం దీన్ని అంత సీరియస్గా తీసుకున్నట్టు దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. తెలుగుదేశం అధిష్టానమా వైసీపీ వీళ్ళ మీద ఈ రకంగా వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడమో లేకపోతే వాళ్ళని కార్నర్ చేయడమో అదేమి కూడా కనిపించలేదు. స్తబ్దంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు అనిపించలేదు. కాదండి, అంటే స్టోరీస్ రావడము, మళ్ళీ వాళ్ళని కామెంట్స్ చేయడం ఒక తీరు. అధికారికంగా దాని మీద ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా కోర్టులో ఏదైనా సవాల్ చేయటము అవి అప్పుడు జరుగుతుంది. రోజా గారికి 100 కోట్లు సిఐడి నోటీసులు అంటారు, ఒక్కరు కూడా దానికి సపోర్ట్ గా మాట్లాడే పరిస్థితి లేదు. ఇచ్చారా? 2 months నుంచి నేను వింటున్నాను, అది 1.5 months నుంచి. వాళ్ళు కూడా అది లీక్స్ ఇస్తున్నారు, ఆ లోపల సర్చ్లు అవి చేస్తున్నారు. దొరికినప్పుడు ఎప్పుడో పెట్టొచ్చు. అంటే దీని మీద మామూలుగా మాట్లాడతారు కదా సార్, సపోర్ట్గానా ఏమీ లేదు, ఇది కావాలని క్రియేట్ చేస్తున్నారు అని. వాళ్ళు విదేశాలకు పారిపోయారు అన్నారు, దాని మీద వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు. ఒక మాట చెప్తాను, వైసీపీ ఎలా ఉంది మనం ఇందాకే మాట్లాడాము, అంతా యాక్టివ్గా లేదు, కొంత స్తబ్ద. అసలు పార్టీయే స్తబ్దంగా ఉంటే ఇంకా పార్టీలో ఉన్న ఇండివిజువల్ లీడర్స్ గురించి మీరేసుకొని మాట్లాడేటంత పరిస్థితి ఎవరికి ఉంటుంది అనేది ఒకటి. రెండవది, పాలక పార్టీలకు, రూలింగ్ పార్టీస్కి అన్నిటికీ లక్షణం ఉంటుందండి. అవన్నీ చేసుకున్నప్పుడు ఎవరి వాళ్ళు చేసుకుంటారు, ఒకరికి ఏమి ఇచ్చుకోరు, పంచుకోరు. ఎవరి వాటా, ఎవరి కోట వాళ్ళది. తర్వాత కూడా అంతే, పార్టీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది బహిరంగ రభస అయింది అన్నప్పుడు అప్పుడు పార్టీ వస్తుంది. కానీ మీడియాలో స్టోరీ రాగానే రోజా తరఫున ఖండించడం, రోజానే ఖండించారా ఇంతవరకు? అవును. మీరు పార్టీ ఖండించలేదు అన్న, రోజా గారు ఖండించారా? అవును. ఉదాహరణకు లేదు, ఏ మంత్రి ఖండించారు? ఎవరు ఖండించలేదే. అదే అంటున్నాను, ఏంటి వాళ్ళే ఖండించినప్పుడు పార్టీ ఎక్కడ ఖండిస్తుంది? ఉదాహరణకు వాళ్ళు ముందుకు వచ్చి ఇది లేదన్నప్పుడు ఇవన్నీ పాలకవర్గ పార్టీలు రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడు ఆయన ఎవరు, ధూళిపాల నరేంద్ర గారి మీద ఆ డైరీ ఏదో పెట్టారు. మిగిలిన తెలుగుదేశం నాయకులందరూ వరుసగా వచ్చి నరేంద్రకి అండగా నిలబడి ఏం చేయలేదు కదా, ఒక దశ దాటిన తర్వాత వస్తారు. కాబట్టి అది కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే వీళ్ళు ఖండించకపోతే జనాలు నిజమనుకోరా? మీరు అన్నట్టుగా రోజా గారు లేదు, నా మీద లేదు, కాస్త సిఐడి వేసుకోండి, సిబిఐ ఇప్పుడు ఒకటండి, అది ఒక రూపం వచ్చినప్పుడు దాని మీద తప్పకుండా వస్తుంది. మీడియాలో స్టోరీస్ వచ్చాయి, కేసు కూడా ఫైల్ చేశారని నేను కూడా ఎక్కడ చూశాను, సిద్ధార్థ రెడ్డి మీద, ఈమె మీద. సో యాజ్ అండ్ వెన్ ఇట్ అపియర్స్ దే హ్యావ్ టు, అంతే. రెండోది, పార్టీ ఏమంత క్రియాశీలంగా హైపర్ యాక్టివ్గా ఏం లేదు కాబట్టి అది కూడా ఒక రీజన్. అవును. మూడోది, నేను చెప్పిన గ్రూపులు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు రోజా మంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డికి ఆమెకి ఎప్పుడు పడలేదు. అవును. పెద్దిరెడ్డి వర్గానికి, ఆ జిల్లాలో పెద్దిరెడ్డి వర్గం కాకుండా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇంకెవరు కాస్త నిలబెట్టుకొని ఇదంతా చేసేవాళ్ళు. ఆ పెద్దిరెడ్డి వర్గం ఏమి రోజాని ఇప్పుడు సమర్థిస్తూ ముందుకు వచ్చే అవకాశం లేదు కదా. లేదు, ఇదే ప్రశ్న తిరగేస్తే రోజా మంచి క్రియాశీలంగా మంచి గొంతున్న మంచి వాయిస్ ఉన్నారు, మరి అవేమన్నా పెద్దిరెడ్డి, మదనపల్లి అవన్నీ వచ్చినప్పుడు వాటి మీద ఏమైనా మాట్లాడారు? అవును, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి మటుకు మదనపల్లి లేదో 2-3 కొంచెం ఒక్కసారి ఏదో మెన్షన్ చేసినట్టున్నాడు, అంతవరకే. సో ఎవరి బాధలు పడాలి, రాజకీయం అంతే. ఎవరి కోట ఎవరి వాటా వాళ్ళది అంటున్నాం కదా. ముందు ఎవరి కోటాలో అధికారం, దానివల్ల వచ్చే ఫలాలు వాళ్ళు తీసుకోవటం, ఆ తర్వాత దాని వాటాకు వచ్చే ఫలం అనుభవించటం. సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యూహాన్ని ఎలా చూడాలి? పాలనపై ఓకే మెలకువలు నేర్చుకుంటున్నారా, లేకపోతే